మన పోలవరం మన బాధ్యత నినాదంతో పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జరుగుతున్న లోపాలు, ప్రజాధనం దుర్వినియోగం, రాజకీయ పార్టీలు మారినప్పుడల్లా కాంట్రాక్టర్ను మార్చడం వల్ల జరుగుతున్న నష్టం, 2 డయాఫ్రమ్ వాల్స్ నిర్మాణం చేయాలనే డిమాండ్ను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుని వెళుతున్నామని మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ వెల్లడించారు. స్థానిక రాజీవ్ గాంధీ విద్యాసంస్థల ఆవరణలో ఉన్న కాన్ఫరెన్స్ హాల్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో హర్షకుమార్ పోలవరం ప్రాజెక్టులో జరిగిన నిర్మాణ లోపాలను వివరించారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు చేసిన తప్పిదం కారణంగానే డయాఫ్రమ్ వాల్ కొట్టుకునిపోయి గైడ్ బండ్ కుంగిపోయిందని ఆరోపించారు. ఆ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును ఏటీఎంగా వాడుకుందని విమర్శించారు. తెలుగుదేశం పార్టీ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం కూడా అదే నిర్లక్ష్యాన్ని ప్రదర్శించిందని, కాంట్రాక్టర్ను మార్చి అందిన కాడికి దోచుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత తాను చెప్పిన అంశాల్లో తప్పు జరిగిందని, ఎవరైనా నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకోవటానికి కూడా సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. 2 డయాఫ్రమ్ వాల్స్ నిర్మాణం చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు పునాదులు హార్డ్ రాక్ వరకు లేవని, అందువల్లనే డయాఫ్రమ్ వాల్ కొట్టుకుని పోయిందన్నారు. గైడ్ బండ్ కుంగిపోవటానికి కూడా ఇంజనీరింగ్ సంస్థలు, ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణంగా కనిపిస్తున్నాయన్నారు. చేసిన ఖర్చు భారమంతా ప్రజలపైన పడుతోందని, దీనిపై తాను అన్ని వివరాలను హైకోర్టులో పిల్ వేయడానికి సిద్ధమవుతున్నట్లుగా వెల్లడించారు. ఉత్తరాంధ్ర చెరువుల పరిరక్షణ కమిటీ వ్యవస్థాపకుడు కృష్ణమూర్తి నాయుడు తదితరులు పాల్గొన్నారు. వరద ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు కొయిడా పాపికొండల మధ్య వరద ప్రవాహానికి అడ్డంకులు ఎదురవుతున్నాయి. 1983 ఆగస్టు 15న కొయిడా వద్ద 58.616 క్యూసెక్కులు అంటే 179 టీఎంసీలు ప్రవాహం ఉంటే, పోలవరం వద్ద 40,178 క్యూసెక్కులు అంటే 124 టీఎంసీలు ఉంది. అంటే ఒక్క రోజులో 55 టీఎంసీలు 1986 ఆగస్టు 15న 45 టీఎంసీలు పోయింది. ఎలా పోయింది? అది డైరెక్ట్గా రాజమండ్రి రావట్లేదు, పోలవరం దాటి ఈ మధ్యలో అదృశ్యం అయిపోతుంది. ఇది చాలా క్లియర్గా రాసింది. జగన్ గారు వచ్చాడు, ఆయన కొంత పంచాడు డయాఫ్రామ్ వాల్, ఆయన పెంచాడు. ఆ తర్వాత మరి ఆయన ఏం కట్టాడో ఏం చేయడు. ఇంకొక పెద్ద విషయం ఏంటంటే, ఇప్పుడు ఇంత అనవసరమైన ఖర్చు ఇది ఎవరి మీద పడుతుంది? భారం ప్రజల మీదే కదా. ఈ ప్రజల మీద మనం జగన్ ఋషికొండలో 500 కోట్లతో ఒక భవంతి కట్టాడు. అతను వైజాగ్ రాజీనామా చేసి అక్కడ ఉండడానికి అని మన అందరం విమర్శిస్తున్నాం. ప్రతి ఒళ్ళకి కూడా అది చూడగానే మనకు ఒళ్ళు మండిపోయింది. అవును కదా, నిజమే కదా, ఎంత దారుణంగా కట్టాడేంటి. మరి చంద్రబాబు నాయుడు ఈ పోలవరం ప్రాజెక్టు చూపించడానికి జనాలకు 500 కోట్లు ఖర్చు పెట్టాడు బస్సులు వేసి. ఆ డబ్బుని మనం ఏ రకంగా మనం చూడగలం? అంటే ఈ ప్రజానాయకులు అనుకున్నవాళ్ళు తెలుగుదేశం కానీ లేకపోతే వైఎస్ఆర్సీపీ కానీ, 2 ప్రాంతీయ పార్టీలు కూడా ఈ రోజున ప్రజల్ని దోచుకుంటున్నాయి. కాంట్రాక్టుల రూపంలో వచ్చిన డబ్బులు దోచుకుంటున్నాయి. ప్రజలకి కావలసిన చిన్ని తాయిలాలు వేసి అవి పబ్బ గడుపుతూ ఉంటాయి. ఇది అత్యంత దారుణమైన విషయం. ఈ దాని మీద ఈ నినుపులు అనుకున్న వాళ్ళు నేను చెప్పిన పాయింట్లో ఏది ఖండించినా కానీ నేను రాజకీయాల నుంచే విరమించేస్తాను. మీ పోలవరం ప్రాజెక్ట్ అథారిటీకి కానీ, ముఖ్యమంత్రికి కానీ, లేకపోతే సెంట్రల్ వాటర్ కమిషన్కి కానీ, వీళ్ళందరికీ మేము లెటర్స్ రాస్తాం. కాంపన్సేషన్ అంటే ఎవడైతే వల్ల ఇది జరిగిందో వాళ్ళ దగ్గర నుంచి తిరిగి డబ్బులు వసూలు చేయాలి ఫస్ట్. ఇది కానీ స్పందించకపోతే డైరెక్ట్గా ఈ పాయింట్లన్నిటి పెట్టుకుని హైకోర్టులో పిల్లు వేయడం జరుగుతుంది.